ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడండి. ఇర్మియా, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు గ్రహింపలేని సంగతులను తెలియజేస్తాను, గొప్ప విషయాలను తెలియజేస్తాను. నేటి దినాల్లో చాలా మంది మొరపెట్టడం లేదండి, ప్రార్థన జీవితాన్ని కలిగి లేరు, ప్రార్థన చేయడం లేదు, దేవునికి మొరపడటం లేదు, దేవుని అడగడం లేదు. నేను ఒక సమస్యలో ఉన్నానండి, ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలి, ఈ ఇబ్బందుల్లో నుంచి నేను ఎలా బయటపడాలి? నీవు దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఒక దారిని చూపిస్తాడు. నీ కష్టాల్లో నష్టాల్లో దేవుడు నీకు ఒక మంచి వెలుగును ప్రకాశింపజేస్తాడు. నీకు ఉద్యోగం లేదు, అయితే దేవుడు అద్భుత రీతిగా నీకు ఉద్యోగం ఇవ్వగలడు. నీకు వ్యాపారం డెవలప్ అవ్వడం లేదు, నీవు ప్రార్థన చేస్తే నీ వ్యాపారాన్ని అభివృద్ధి పొందే విధంగా దేవుడు చక్కటి ఆలోచన నీకు ఇస్తాడు. అనారోగ్యంతో ఉన్నావు, నిన్ను స్వస్థపరుస్తాడు. చక్కటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ఇంట్లో సమస్యలు గొడవలు వాటన్నిటి విషయంలో నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకో. ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, సమయం దొరికినప్పుడల్లా నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెరసాలలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. అయితే ఆ శ్రమల్లో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఈ దేశ భవిష్యత్తుని గురించి నేను నీకు తెలియజేస్తాను. నువ్వు చెరసాలలో ఉన్నావని బాధపడొద్దు, కష్టాల్లో బాధల్లో ఉన్నావని బాధపడొద్దు. ఈ దేశం యొక్క స్థితి ఏమవబోతుందో అన్న విషయాన్ని నేను నీకు తెలియజేస్తాను. మనము కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని స్వరము స్పష్టంగా ఉంటుంది. మనము ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ దేవునిపై